వచ్చానంటేనే మిమ్మల్ని అందరినీ కలవాలి, ఇంకా ఎక్కువ మంది కలిస్తే బాగుంటుంది అనుకున్నాం. మొన్న గూడూరులో ఒక 8,000 మందితో బహిరంగ సభ జరిగింది. ఈరోజు కూడా విస్తృత స్థాయి సమావేశం అని ప్రతి కార్యకర్త నాయకుడిని కలవాలి వెంకటగిరి నియోజకవర్గంలో అనే ఆలోచనతో ఈరోజు ఉదయం సమయం కేటాయించి మిమ్మల్ని అందరినీ కలిసి మీతో విషయాలు పాల్గొంచుకోవాలన్నప్పుడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారు పెద్దల యొక్క ఆదేశాల మేరకు పెద్దల వారు మీతో మాట్లాడతారు. తర్వాత స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడే ఉండి మిమ్మల్ని ఉద్దేశించి రాబో ఎలక్షన్స్ గురించి విని దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి అందరూ ఇక్కడే ఉండాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక సంవత్సరం కాలంగా మన నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా 80,000 గడపలు తప్పడం జరిగింది. చాలా మంది కలిసినాను, నాయకులతో కలిసి తిరగటం, సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్ వ్యవస్థతో కానీ చాలా విషయాలు తెలుసుకున్నాను, ఊరి స్థితిగతులు తెలుసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయానికి 20 లక్షల నుంచి 50 లక్షలు చేసినప్పుడు ఈ ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధి అనేది కనబడింది. ఇక్కడ నేతన్న నేస్తానికి వచ్చి బట్టలు నొక్కినప్పుడు పెద్దలు రామచంద్రారెడ్డి గారి సలహాల మేరకు ఈ బిల్డింగ్ కూడా అన్నీ ఆ రోజు ఫస్ట్ మీటింగ్ పెట్టింది ఇక్కడే. ఆ సభ విజయవంతం కావడానికి ముఖ్య కారణం రామచంద్రారెడ్డి గారు. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి. ఈ సంవత్సరం కాలంలో కూడా నాకు ఎన్నో చెబుతూ వచ్చారు. చాలా వరకు మారాలనుకుంటా, కొన్ని ఇంకా మారాల్సింది ఉంది. అది ఆ లోటుపాట్లు మీకు తెలుసు. నా శక్తి కొద్దీ నేను తప్పకుండా మారుతాను. నేను వచ్చిందే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజలక్ష్మ కొడుకుగా వెంకటగిరి నియోజకవర్గం సేవ చేయాలని, ఆ సేవ చేసే భాగ్యం కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా మీ మధ్య ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మనస్పర్ధలు ఏమన్నా ఉన్నా, చిన్న పొరపాట్లు ఏమన్నా చేస్తున్నా సభాముఖంగా చెప్తున్నాను. ఇక్కడ రాని వారికి కూడా అందరం కలిసి పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన వై నాట్ 175 కి 175 సాధించాము. దానిలో కుప్పంతో మొదలుపెట్టింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. కుప్పమే కొట్టంగా ఏది అసాధ్యం కాదు. ఆయన ప్రతి ఒక్కరిని కలవకపోయినా 2 మాటలు చెప్పినా కూడా కొండంత భరోసా. సమయాభావం వల్ల అన్న కొంచెం ముందరే మాట్లాడి మాట్లాడుకుందాం అని తెలియజేస్తూ ముందర రాజా గారిని 2 విషయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. గారు ప్రతి పెద్దలందరికీ, రాఘవేంద్ర రెడ్డి గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.